అందరికీ నమస్తే. నేను మీ రాజు చెరుకురి. తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులపైన నిర్బంధం. నిన్న నిరుద్యోగులంతా చలో టీజీపీఎస్సీ ముట్టడి అనేటువంటి కార్యక్రమాన్ని చేపడితే టీజీపీఎస్సీ దగ్గర మొలిచిన కంచె. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన కొనసాగుతుందని చెప్పి ప్రజాపాలనలో నిర్బంధాలు ఉన్నాయని చెప్పినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్నటికి నిన్న కంచెలు మొలిచే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డది. టీజీపీఎస్సీ ఆఫీసు ముందు మనం చూసినట్టయితే మొత్తం ఇనుప కంచెలతో కంచెలు వేసి నిరుద్యోగులను నిర్బంధంలో గురిచేసి ఖైదీలలాగా వారిని ట్రీట్ చేస్తూ పోలీసులు లాఠీ దెబ్బలతో నిరుద్యోగులను లెక్క చేయకుండా ఇష్టం వచ్చినట్టుగా కొట్టి గోషమాల్ గ్రౌండ్లో వేలాది సంఖ్యలో వచ్చినటువంటి నిరుద్యోగులను అన్నం కూడా పెట్టకుండా నిర్బంధాలకు గురి చేసినటువంటి ఈ ప్రభుత్వం ఇది ప్రజా ప్రభుత్వం కాదు, ప్రజా బంధుక ప్రభుత్వం, ప్రజా కందుక ప్రభుత్వం అని చెప్పి ఈరోజు అందరూ మాట్లాడుతూ ఉన్నారు. ఏంటి మరి నిరుద్యోగుల సమస్య పైన ఎందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం లేదు, ప్రభుత్వం ఎందుకు ఆలోచనలు చేయట్లేదు అనేది ప్రజల్లో ఒక గందరగోళ పరిస్థితులను తీసుకొస్తా ఉంది. నిరుద్యోగులను గత ప్రభుత్వము నిర్వీర్యం చేసినందుకే ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచి కాంగ్రెస్ ప్రభుత్వానికి అవకాశం ఇచ్చారు. ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా జాబ్ క్యాలెండర్ను ప్రకటించలేదు. కానీ ఈరోజు నిన్న నిరుద్యోగుల తాకిడికి, నిరుద్యోగుల యొక్క ప్రజ్వలానికి, నిరుద్యోగుల యొక్క గలానికి భయపడి 2 వారాలలో ఖచ్చితమైనటువంటి జాబ్ క్యాలెండర్ ఇస్తామని మాట్లాడుతూ ఉన్నారు. దానికి కూడా ముఖ్యమంత్రి గారి యొక్క పర్మిషన్ ఇంకా దొరకలేదని మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మనం తెలంగాణ రాష్ట్రంలో చూస్తున్నాం. తెలంగాణ తెచ్చుకున్నది నీళ్లు, నిధులు, నియామకాలు. కాబట్టి నియామకాలలో జరుగుతున్నటువంటి అన్యాయాల పట్ల నిరుద్యోగులు ఈరోజు చేస్తున్న పోరాటం చాలా నిజమైనది, చాలా న్యాయమైనది. వారి డిమాండ్లను ప్రభుత్వం ఆలోచన చేయాలి. ప్రజాపాలనలో కనీసం నిరుద్యోగులకి నిరసన తెలిపే హక్కు కూడా లేదా? నిరుద్యోగులపైన ఎందుకు ఇన్ని ఆంక్షలు, నిరుద్యోగులపైన ఎందుకు ఇన్ని ఇనుప కంచెలు వేసి వారి రక్తాన్ని తాగుతున్నారు అనేది కూడా ఈరోజు ప్రజలలో ఒక పెద్ద ప్రశ్నగా కనిపిస్తూ ఉంది. మరి రేవంత్ రెడ్డి గారికి ఈరోజు తెలంగాణలో ప్రజలు ఒక మెజారిటీ ఇచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే దిశగా అధికారాన్ని ఇచ్చినప్పటికీ కూడా ఇంకా అధికార దాహం తీరని రేవంత్ రెడ్డి ఇంకా ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ వివిధ పార్టీలలో గెలిచిన ఎమ్మెల్యేలను తన పార్టీలో కలుపుకునే పరిస్థితిలో చాలా బిజీగా ఉన్నారు. కానీ ఢిల్లీకి వెళ్ళి ఇక్కడ ఉన్న నాయకులను అక్కడ కండువాలు కప్పి పార్టీలో చేర్పిస్తున్న రేవంత్ రెడ్డికి నిరుద్యోగ బిడ్డల గోస వినిపించట్లేదు. నిరుద్యోగ బిడ్డల కన్నా తల్లిదండ్రుల ఆవేదన, ఆక్రోధం, వారి బాధలు వినిపించట్లేదు. ఇక్కడ ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకనంటే తెలంగాణలో అధికారం వస్తే ఇది ప్రజల పాలన అవుతుంది. కేవలం రేవంత్ రెడ్డి గారే ప్రమాణ స్వీకారానికి ముందు ముళ్ళ కంచెను తీసేస్తున్న తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ ప్రజలు అంతా నా కుటుంబ సభ్యులు, మీరు ఎప్పుడు అనుకుంటే అప్పుడు ప్రమాణ స్వీకారం ఇక్కడ మొదలైనప్పుడే అక్కడ గడిగా నిర్మించుకున్న ప్రగతి భవన్ చుట్టూతో నిర్మించిన ఇనుప కంచెలను బద్దలు కొట్టించడం జరిగింది. ఇవాళ ఈ వేదిక మీద నుంచి ఎమ్మెల్యేలను పార్టీలలో ఫిరాయింపులు చేసే మీద ఉన్నటువంటి శ్రద్ధ నిరుద్యోగుల యొక్క ఆవేదనను, నిరుద్యోగుల యొక్క ఆక్రోశాన్ని, నిరుద్యోగులకున్న బాధను, వ్యధను, వారి యొక్క బాధను చెప్పుకోవడానికి, నిరసన తెలియజేస్తే కూడా చెప్పుకునే పరిస్థితులు లేకుండా ఈరోజు కేవలం 200 రోజుల పాలనలోనే ఈరోజు ప్రభుత్వం నిరుద్యోగుల పట్ల ఇలాంటి నిర్లక్ష్య వైఖరిని చేయడం అనేది చాలా ప్రజాస్వామికానికే సిగ్గుచేటుగా మనం మాట్లాడొచ్చు. మరేంటి నిరుద్యోగులు చేస్తున్నటువంటి ఎందుకోసం నిరుద్యోగులు ఈ ఆవేదన, ఎందుకోసం నిరుద్యోగుల కోసం ఎంతోమంది అమర నిరాహార దీక్షలు చేస్తున్నా పట్టించుకొని ఈ ప్రభుత్వం మొండి వైఖరి మీద ఎందుకు పోరాటం చేస్తుందో మనం ఆలోచించాలి. కేటీఆర్ గారు ఏదో మేము మీ పక్షాన నిలబడ్డం, నిరుద్యోగులకు అండగా ఉన్నాం, నిరుద్యోగులను మోసం చేస్తుంది ప్రభుత్వం అనే ప్రగల్భాలు కలుపుతూ మిమ్మల్ని హక్కున చేర్చుకొని, మిమ్మల్ని దగ్గరికి తీసుకొని, మిమ్మల్ని మోసం చేసి మీ జీవితాలతో ఆడుకోవడం తప్ప మీకు ఎలాంటి న్యాయం జరగదు. కాబట్టి మీరు దయచేసి కూడా బీఆర్ఎస్ వేసే ఉచ్చులో మీరు పడొద్దు. బీఆర్ఎస్ బిగించే ఉచ్చులో పడితే మీరు మళ్ళీ మరణాలను చూడాల్సి వస్తుంది, మీ ప్రాణాలను కోల్పోవాల్సి వస్తుంది. మనం ప్రాణాలు కోల్పోవడానికి లేము, నిరుద్యోగులుగా మన హక్కులను కాపాడుకోవడానికి, మన హక్కులను
చేజెక్కించుకోవడం కోసం ప్రభుత్వమైన పోరాటం చేద్దాం. ఎందుకనంటే గత ప్రభుత్వం 10 ఏళ్ల దోపిడీలో నిరుద్యోగులకు చేసినటువంటి మోసాలు, గ్రూప్ 1 పేపర్ లీకేజ్ కావచ్చు, పేపర్లు అమ్ముకోవడం కావచ్చు, గ్రూప్ 2 రద్దు కావచ్చు, ఒక్క ఉద్యోగ ప్రకటన వేయకపోవచ్చు, ఇలా ఎంతోమంది బిడ్డల ప్రాణాలను పలిగొన్నదే గత ప్రభుత్వం. ఈరోజు ఆ ప్రభుత్వం పోవాలని దాన్ని మెడలు వంచి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అంటగడితే కాంగ్రెస్ మళ్ళీ అదే తప్పులు చేస్తుంది. ఆ తప్పుల్ని మనం ప్రశ్నిస్తున్నప్పుడు ఎవరైతే మోసం చేసిరో వాళ్ళే మన దగ్గరకు వచ్చి మిమ్మల్ని కాపాడతామని చెప్తే నమ్మే దుస్థితిలో కూడా విద్యార్థులారా, నిరుద్యోగులారా మీరు ఉండొద్దు, మనం ఉండొద్దు. స్వతహాగా పోరాటం చేద్దాం, నిజాయితీగా నిక్కచ్చిగా కొట్లాడదాం. నిరుద్యోగ యువత తలుచుకుంటే ఈ దేశంలో సాధించలేనిది ఏది లేదు. మీరు ఎక్కడ కూడా మీ యొక్క స్పృహను కోల్పోవద్దు. మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా బీఆర్ఎస్ వలలో పడొద్దు. వలలో పడితే మిమ్మల్ని పావురాలుగా చేసి కాల్చుకు తింటారు తప్ప మనకు న్యాయం చేసేది బీఆర్ఎస్ కాదు. కాంగ్రెస్ కనుక ఒకవేళ వెంటనే ఈ డిమాండ్లపైన నిర్ణయాలు తీసుకొని ప్రకటించకపోతే కార్యాచరణ చేద్దాం. నిరుద్యోగులం అందరం కలిసి పోరాటం చేస్తే బాగుంటుంది. దీనిని బీఆర్ఎస్ పోరాటంగా మార్చొద్దు. ఎందుకంటే గత 10 ఏళ్లలో ఏ ఒక్కరోజు బీఆర్ఎస్ పార్టీ కానీ నిరుద్యోగుల పక్షాన నిలబడలేదు, మాట్లాడలేదు, గొంతెత్తలేదు. ఇప్పుడు కపట ప్రేమ, సవతి ప్రేమ చూపిస్తే కేటీఆర్ గారికైనా హరీష్ రావు గారికైనా మనం బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు చేసిన పాపాలతోనే ఇవాళ నిరుద్యోగులు ఈ అవస్థలో బతుకుతున్నారు. ఈ అవస్థలో బతుకుతున్న వారికి కాంగ్రెస్ హస్తం అందించి వారిని ముందుకు తీసుకోకపోతే కాంగ్రెస్ మీద కూడా యుద్ధం చేసి కాంగ్రెస్ను బీఆర్ఎస్ను రెండింటిని కూడా వచ్చే ఎన్నికల్లో ఓడించాలి. నిరుద్యోగులే రాజకీయాలు చేసే స్థాయికి రావాలి. మనం కనుక ఈ సమాజాన్ని ఏకం చేయకపోతే ఖచ్చితంగా మనకు అన్యాయం జరుగుతుంది. మన మీద ఈ దాడులు ఎప్పటికీ జరుగుతూనే ఉంటాయి. కాబట్టి ఇప్పటికీ కూడా మించిపోయింది లేదు. నిరుద్యోగులు ఏకంగా మనమే ఒక కార్యాచరణ చేసుకోవాలి. దయచేసి ఇందులో కూడా కొంతమంది కేటీఆర్కి సంబంధించిన వ్యక్తులు చొరబడి ఈ యొక్క పోరాటాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు అనేటువంటి మెసేజ్లు కూడా వస్తున్నాయి. కాబట్టి గ్రూప్ 2 ఉద్యోగం అనేది మీ అందరి కళ, డిఎస్సి అనేది మీ అందరి కళ, గ్రూప్ 1 మీ అందరి కళ. అనవసరంగా వాళ్ళ రాజకీయాల కోసం వాళ్ళ మాటల్లో వాళ్ళ వలల్లో పడి మన జీవితాలను నాశనం చేసుకోవద్దు. మనకేం కావాలో మనం నిర్ణయించుకునే కెపాసిటీ మనకుంది. ఎందుకనంటే మనం గ్రూప్ 1 క్యాడర్ స్థాయికి ఉద్యోగాలు తెచ్చుకోవాలి, సాధించాలనే స్థాయిలో మనం ఉన్నాం. మనమంతా పోస్ట్ గ్రాడ్యుయేషన్లు పిహెచ్డీలు చదివిన వాళ్ళం. కాబట్టి మీరందరూ కూడా మనం సొంతంగా ఆలోచించే కెపాసిటీకి రావాలి. మనమే కార్యాచరణ చేయాలి. దయచేసి దీని వెనుక బీఆర్ఎస్ని తీసుకురావద్దు. బీఆర్ఎస్ను ముందు పెడితే కనుక ఖచ్చితంగా ఎవడైతే మన ప్రాణాలకు కారణమైండో వాన్నే మళ్ళీ ఇలా మనము సాయం అడిగినట్టుగా ఉంటుంది. మళ్ళీ టైం చూసి మన గొంతు కోస్తారు తప్ప మనకి సహాయం అందించే పరిస్థితి ఉండదు. కాబట్టి ఈ ప్రభుత్వం పైన నిరుద్యోగులే పోరాటం చేయాలి, నిరుద్యోగులమే పోరాటం చేయాలి. ఖచ్చితంగా వాళ్ళ రాజకీయ వేదికగా వాళ్ళు ఏం మాట్లాడినా వాళ్ళు మాట్లాడినివ్వండి. కానీ మనం మాత్రం నిరుద్యోగులు హరీష్ రావు పిలిచిండనో, కేటీఆర్ పిలిచిండనో, మేము అమరణ నిరాదీక్షలు చేస్తామనో, లేకపోతే మేము దాడులకు పోతామనో వాళ్ళు ఉసుగొల్పే మాటల్లో పడితే మాత్రం ఖచ్చితంగా నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుంది. నిరుద్యోగుల ప్రాణాలు పోతాయి. నిరుద్యోగులు పోగొట్టుకోవాల్సింది ప్రాణాలు కాదు. ఇప్పటికే చాలా ప్రాణాలు కోల్పోయారు. తెలంగాణ ఉద్యమంలో ఎంతోమంది అమరులయ్యారు, ఎంతోమంది జీవితాలను త్యాగాలు చేశారు. ఇప్పటికీ ఉద్యోగాలు లేక రోడ్డున పడి బతుకుతున్నటువంటి ఎంతోమంది బిడ్డలు ఈరోజు మనం వాళ్ళ బ్రతుకులు చూస్తున్నాం. అలాంటి బ్రతుకులు మళ్ళీ రాకుండా మనకు భారత రాజ్యాంగం ఉంది, అందులో హక్కులు ఉన్నాయి. ఆ హక్కులు నెరవేరే వరకు మన పోరాటం, దాన్ని భారత రాజ్యాంగం ప్రకారంగా మనం పోరాటం చేస్తే డెఫినెట్గా మనకు న్యాయం జరుగుతుంది. చట్టాలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి. కోర్టుకు కూడా నిరుద్యోగులుగా మనం వెళ్దాం. ఒక నిరుద్యోగ జేఏసీ ద్వారా వీటన్నిటిని కూడా ఏకం చేసుకొని ముందుకు వెళ్ళాలి. అందులో భాగంగానే బక్క జెడ్సన్ కావచ్చు, అశోక్ కావచ్చు, వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున పోరాటానికి ఉధృతంగా వాళ్ళు చేస్తున్నారు. పాపం 4 రోజుల నుంచి వాళ్ళు అమర నిరాహార దీక్ష చేస్తే ప్రభుత్వం కనీస స్పందన లేదు, వారి గురించి ఆలోచించట్లేదు. వారి ప్రాణాలు ఏమైపోయినా మాకు పర్వాలేదు అన్నట్టుగా నిమ్మకు నీరెత్తినట్టుగా ప్రభుత్వం వ్యవహరిస్తుంది. వెంటనే ప్రభుత్వం కూడా ఒక నిర్ణయం తీసుకోవాలి. మోతిలాల్ ఏ విధంగా అయితే ధైర్యం చేశాడో ఈరోజు అశోక్ కానీ బక్క జెడ్సన్ లాంటి వాళ్ళు కూడా పోరాటం చేస్తున్నారు. వారికి అండగా నిరుద్యోగ యువత ఉండాలి. నిరుద్యోగులు కూడా మీరు చేసేటువంటి దాంట్లో ఎంత న్యాయం ఉందో మీరందరూ కూడా వేల సంఖ్యలో కథలు రావాల్సిన అవసరం ఉంది. నిన్న దాదాపుగా 10,000 మందికి పైగా వచ్చారు. కానీ 10,000 సంఖ్య సరిపోదు, లక్షల మంది తరలి రావాలి గ్రామాల నుంచి. మీరందరూ కూడా మరొక కార్యాచరణకు సిద్ధమవ్వండి. మీరు పోరాటం చేయకపోతే మన హక్కులు నెరవేరవు, మనం మరొకసారి మోసపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మీ అందరికీ అండగా ఎల్లప్పుడూ మేము ఉంటాం, మీ గొంతుకగా నిలబడతాం. ఖచ్చితంగా ఈ పోరాటంలో మీరందరూ కూడా
భాగస్వాములు కండి, ఎక్కడికక్కడ ఖండించండి. మీ స్థాయిలో, మీ జిల్లా స్థాయిలో కూడా ఈ పోరాటాలను ఉధృతం చేయండి. కలెక్టర్ ఆఫీసుల ముట్టడిలు చేయండి, ఎంఆర్ఓ ఆఫీసులు ముట్టడిలు చేయండి. లేకపోతే తెలంగాణ ప్రభుత్వం దిగి వచ్చే పరిస్థితి మనకు కనిపించట్లేదు. కాబట్టి ఈ తెలంగాణ ప్రభుత్వాన్ని మెడలు వంచాల్సిందే, వంచి తీరాల్సిందే. మీ అందరూ కూడా ధైర్యాన్ని కోల్పోవద్దు, ఎక్కడ కూడా లొంగిపోవద్దు. పోరాటమే ఫైనల్ ఎజెండాగా మనం పనిచేస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తాం. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.